హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్, నెక్స్ట్ 5 years అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చేసింది. సో నెక్స్ట్ 5 years స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎందులో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, మనకి అతి కష్టం మీద బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయింది. ఈసారి ప్రీవియస్ టైంలో ఏంటంటే మొత్తం పూర్తి మెజార్టీతో వచ్చారు. ఈసారి చాలా తక్కువ మెజార్టీ కొంచెం తగ్గినా కూడా సపోర్ట్తో ఫామ్ అయితే గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇది చూడండి, చాలా ఈ 5 years అనేది చాలా క్రూషియల్. ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ చేసే, ప్రతి ఒక్క స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచి టైం అని చెప్పొచ్చు. 6 4 కూడా టైం అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, మార్కెట్ తర్వాత పెరగదా అంటే పెరుగుతుంది మనకి. కాకపోతే ఏంటంటే తర్వాత స్టాక్ మార్కెట్ సింగిల్స్ డబుల్స్. ఇప్పుడు చూడండి, క్రికెట్ ఉందనుకోండి, క్రికెట్ గేమ్లో ఫస్ట్ 15 ఓవర్స్లోనే మనం కొడితే 6 4 కొట్టాలి, తర్వాత అంతా సింగిల్స్ మీద నడిపించాలి. అట్లాగే ఇప్పుడున్న పరిస్థితి ఎలా చెప్పొచ్చు అంటే, ఈ ఫస్ట్ 5 years ఏదైతే ఉందో, ఈ రాబోయే 5 years గోల్డెన్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఎంత మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, బెటర్ రిటర్న్స్ తీసుకోండి. తర్వాత రోజుల్లో ఆఫ్టర్ 5 years మళ్ళీ ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుందో లేదో చెప్పలేము మనం. స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, కాకపోతే ఎంత ఫాస్ట్ గ్రోత్ అయితే మనం చూడకపోవచ్చు. కొంచెం సింగిల్స్ డబల్స్ అట్లా వెళ్తుంది. సో కాబట్టి ఏంటంటే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ చెప్తున్నాం. ఇప్పుడు చూడంండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 60 lakhs ఉన్నాయనుకోండి. 60 lakhs కనుక ఒకేసారి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15% CAGR వచ్చినా కూడా 5 ఏళ్లలో ఆ 60 లక్షలు కాస్త 1,20,00,000 దాకా వెళ్తుందండి. అదే మనం కనుక డబ్బులు ఉండి కూడా ఎవ్రీ మంత్ 1 lakh చొప్పున మనం ఒక SIP ఫామ్లో వెళ్ళామనుకోండి, మనకి వచ్చేది 90 లక్షలే. అంటే 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా మనం పెట్టే 60 లక్షలకి వచ్చేది 90 లక్షలే. డబల్ కూడా అవ్వట్లేదు, ఎందుకంటే ఎవ్రీ మంత్ పెడుతున్నాం కాబట్టి. సో చూసారంటే ఇక్కడ గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఉంది మనకి. ఎవరైతే లంసంగా పెడతారో వాళ్ళకి మాత్రం ఎక్కువ ఆపర్చునిటీ ఉంది. SIP ఫామ్లో ఎవరైతే 1 lakh వేసుకుంటారో వాళ్ళకి మాత్రం 90 lakhs వస్తుంది. సపోజ్ అదే కనుక మనం 30% CAGR వచ్చేయాలండి PMSలో వేసామనుకోండి. సపోజ్ PMSలో ఆన్ యావరేజ్గా మనం 30% ఎక్స్పెక్ట్ చేసాం. సో పెట్టిన 60 లక్షలకి 2,25,00,000 వస్తుందండి మనకు ఒకేసారి పెట్టేస్తే ఈ 5 సంవత్సరాల్లో. అదే కనుక చూడండి, చాలామంది అంటారు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా 30% CAGR వచ్చే ఫండ్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ క్వాంట్ స్మాల్ క్యాప్ కావచ్చు, లేకపోతే ఫెరాక్వరీ ఫిక్స్డ్ క్యాప్ కావచ్చు, ఇట్లా అని కనుకుంటున్నాము. మ్యూచువల్ ఫండ్స్లో కూడా 30% CAGR మేము చూసాం కదని అంటారు. కానీ చూసారు కానీ వాళ్ళు లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయట్లా. అదే SIP ఫామ్లో వెళ్తున్నారు. మీరు అట్లాగే 1 lakh SIP ఫామ్లో వెళ్ళినా కూడా నెక్స్ట్ 5 years అంటే 60 లక్షలు పెట్టినా కూడా ఈవెన్ 30% CAGR వచ్చినా కూడా ఆ రోజు రిటర్న్ ఎంత వచ్చింది అంటే అని చూస్తే వాళ్ళకి కేవలం 1,40,00,000 వచ్చింది. సో లంసంగా పెట్టిన వాళ్ళకి 2,20,00,000 అయితే, ఇలా SIP ఫామ్లో పెట్టిన వాళ్ళకేమో 1,40,00,000 వచ్చింది. అంటే దగ్గర 85 lakhs డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, PMSలో కానివ్వండి, ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఒక సెకండ్ కూడా వెయిట్ చేయకుండా లంసంగా ఇన్వెస్ట్మెంట్ చెబుతున్నాం. చూడండి, లాస్ట్ 2023 నుంచి 2024 జూన్ దాకా మంచి ర్యాలీ వచ్చింది. అంటే దగ్గర 11,000 పాయింట్స్ పెరిగింది సెన్సెక్స్. 61,000 లెవెల్ నుంచి మనకి 72,000 దాకా పెరిగింది, బాగా పెరిగింది. సో ఇప్పుడు 77,000 దాకా వచ్చింది. ఈవెన్ ఈ మొత్తం ఈ 1 year 6 monthsలో చూసినా కూడా దగ్గర చూస్తే మార్కెట్ బాగా మంచి బూమ్ 15,000 పాయింట్స్ దాకా పెరిగింది. సో ఈ 15,000 పాయింట్స్ దాకా పెరిగిన ఈ సెన్సెక్స్లో నేను గమనించింది ఏంటంటే, మా ఇన్వెస్టర్స్ ఎవరైతే PMSలో వేశారో 50 లక్షలు, వాళ్ళు కోటి వచ్చింది వాళ్ళ చేతికి. మనకి ప్రూవెన్ రికార్డ్ ఉంది, మనకి చూస్తున్నాం మన కళ్ళ ముందే. సో ఇంత ఆపర్చునిటీని ఎంతమంది యూజ్ చేసుకున్నారంటే హార్డ్లీ ఫ్యూ మెంబర్స్ యూజ్ చేసుకున్నారు. సో ఇంత ర్యాలీ కూడా. అదే రాబోయే రోజుల్లో చాలామంది అడ్వైజర్స్ చెప్పేది ఏంటంటే 1,50,000 టచ్ అవుతుంది సెన్సెక్స్, 2 lakhs టచ్ అవుతుంది సెన్సెక్స్ అంటున్నారు. సో ఇవాళ 77,000 లెవెల్ నుంచి ఎప్పుడైతే 1.5 lakh 2 lakhs సెన్సెక్స్ టచ్ అవుతుందో, ఈ ఆపర్చునిటీని కూడా మీరు రిప్లేస్ చేసుకోవాలి అంటే మాత్రం ప్రాపర్గా లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది మ్యూచువల్ ఫండ్స్లో అయినా కావచ్చు, PMSలో అయినా కావచ్చు అని బలంగా చెప్తున్నాం. కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ అండి నెక్స్ట్ 5 years. దీన్ని మాత్రం ఎంత బాగా వినియోగించుకుంటే అంత బాగా వినియోగించుకొని చెప్తున్నాం. ఓకే సార్. సో నెక్స్ట్ 5 years ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి అని కూడా చాలా బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం అండి. నా వెల్తి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్తి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.